నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారు అంటే కొడతారేమో చాలామంది నన్ను, రాసలీలలు బయటకు వచ్చి ఆమె మొత్తం వాట్సాప్ చాట్ వీడియోస్ అన్నీ బయట పెట్టి మరీ మాట్లాడుతున్నారు. కోర్స్ ఇంకొక వర్షన్ కూడా బయటకు వచ్చింది, శ్రీధర్ గారి తరపున వాళ్ళ స్నేహితులు బంధువులు తెలియదు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఒకటండి, ఇలా పట్టుబడిన ప్రతిసారి కొంతమంది బయటకు వచ్చేసి ఇది స్ట్రింగ్ ఆపరేషను, ఇది కావాలని చేశారు, ఇది కుట్ర, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే, వీళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారా, కుట్ర చేశారా, ఇరికిచ్చారా, వాళ్ళ పన్నారా, వాళ్ళ విసిరారా, ఇలాంటి చెత్త డైలాగుల కంటే కూడా ఒక ఎమ్మెల్యేకి ఇప్పుడు ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేయలేదు అనుకుందాం పోనీ, అప్పుడేంటి? అప్పుడు నీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్ కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయరు కాదమ్మా, చేస్తారు కదా. చేశారే అనుకుందాం, ఇది స్ట్రింగ్ ఆపరేషనే అనుకుందాం. అయితే నీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది? స్ట్రింగ్ ఆపరేషన్ అంటే ఏంది? అసలు నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు స్ట్రింగ్ ఆపరేషన్? అందుకని నీ బుద్ధి గడ్డిదింది అని ఒప్పుకో. ఇప్పుడు అవతల వాళ్ళు ఒకవేళ నిజంగానే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి దొరికిపోయారనుకోండి, వాళ్ళ శిక్షలు వాళ్ళు పడతారు, వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఒక సామాన్య పౌరురాలికి, ఒక ఎమ్మెల్యేకి, అంటే ఒక ఎమ్మెల్యే అంటే నువ్వు రాజకీయాల్లో పనిచేస్తుంటే ఒక రాజకీయ పార్టీ నిన్ను నచ్చి మెచ్చి నీకు బీఫామ్ ఇస్తే నువ్వు పోటీ చేసినప్పుడు ఏమేమి చెప్తావో అవన్నీ చెప్పి నువ్వు గెలిచావు అంటే నీ పైన ఎంతటి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా గెలవకోకుండా నేను వెళ్ళి స్పీకర్ ముందు ప్రమాణం చేయలేను కదా, అక్కడ దాకా వెళ్ళొద్దు మనం. అసలు ఒక పార్టీ బీఫామ్ ఇస్తుందా? ఇచ్చిందంటేనే నీకు ఒక బాధ్యత వచ్చేసినట్లు లెక్క. అవును, నువ్వు మైకుల ముందు మాట్లాడావు అంటే నీకు ఒక బాధ్యత వచ్చేసినట్లు లెక్క. ఇవన్నీ చాలినట్టు పైపెచ్చు నువ్వు గెలిచావు, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసావు. దేని మీద ప్రమాణం చేసావు కదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలి? అందుకోసం ఇది కావాలని చేశారు. ఆఖరికి నిన్న మొన్న ఒక అడ్డమైన తెలివితేటలు ఉన్నోళ్ళు కొంతమంది బయలుదేరారు వాళ్ళు మీడియాలో. డీజీపీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, కర్ణాటక డీజీపీ గురించి. అది కూడా కుట్రే అని మాట్లాడుతున్నారు, మొసలు కన్నీరు గారుస్తున్నారు ఆ వ్యక్తికి కోసం. మీరు మహిళల్ని వ్యతిరేకించదలుచుకున్నారు, పురుషుల్ని భుజాన వేసుకోవాలి అనుకున్నారు, కరెక్టే. మహిళల్ని వ్యతిరేకించే పేరుతోటి ప్రతి అడ్డమైన అడ్డగాడిదని మీదేసుకోవటం కరెక్ట్ కాదు. మనకు కూడా మాట్లాడే వాళ్ళకి కూడా ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేది ఒక పెద్ద స్థాయి కాబట్టి నీ బుద్ధి ఏమైంది? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు ఇంతమంది ప్రజలకి, ఇంతమంది ఓటర్లు నిన్ను నమ్మి ఓటేస్తే నువ్వు గెలిచావు. నీ బాధ్యత ఏంటి? నీ బుద్ధి ఏంటి? నీ జ్ఞానం ఏంటి? నువ్వు అసలు ఒకళ్ళకి రోల్ మోడల్గా ఉండవలసిన వాడివి. ఒక పార్టీకి భద్రువై ఉన్నావు. ఇట్లా ఇతనికి పెట్టే గడ్డి ఇతనికి పెడతాం, ఈమెను వదిలిపెడతామా? ఒకవేళ నిజంగా అది మోసమే అని తేలితే, అసలు ఒక ఎమ్మెల్యే ఆయనకి పెళ్ళి అయిందని తెలుసు, నువ్వు ఎట్లా వెళ్ళావని ఈ అమ్మాయిని కూడా మాట్లాడతాం, మనం ఏమి వదలం ఈ అమ్మాయిని కూడా. కానీ ఇక్కడ మనకి మీడియాలో కూర్చున్న వాళ్ళకి ప్రత్యేక సందర్భాల్లో మహిళల హక్కులకి భంగం కలిగినప్పుడు మహిళల వైపు మాట్లాడడం వేరు, నేను మహిళను కాబట్టి నేను పురుషులను తిట్టడానికి కూర్చున్నాను మార్కెట్లో అన్నట్టు మాట్లాడటం వేరు. కరెక్ట్, చాలా డిఫరెన్స్ ఉండింది, చాలా డిఫరెన్స్ ఉంది దాంట్లో. ఇవాళ అది మర్చిపోయి ఇష్టారీతిని మాట్లాడేస్తున్నారు, నోరులు ఉన్నాయి కదా అని. అందుకని కొంచెం సంయమనం చాలా అవసరం.
ఈ సంయమనం లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు చరిత్రలో నిలబడరు. ఎంత ఉన్నా కాదన్నా మీడియాకు కూడా 1 సంవత్సరం చరిత్ర అయినా ఉంటుంది కదా ఎవరికైనా. పలానా 4 నెలల నుంచి ఓ పెద్ద మనిషి వచ్చి మీడియాలో మాట్లాడుతున్నాడు, ఆణిముత్యాలు లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోవాలి తప్పితే ప్రతి అడ్డమైన విషయాన్ని ప్రతి తప్పు చేసిన వెధవని నేను మగవాడిని, అతను కూడా మగవాడు కాబట్టి నేను మగవాళ్ళని భుజాన వేసుకుంటాను అంటే కుదరదు. ఇది సమాజంలో ఎట్లా వెళ్తుందంటే అయ్యో పాపం నిజమే అయ్యి ఉంటుంది, ఎమ్మెల్యేని మోసం చేయడానికి అమ్మాయి వచ్చి ఉంటుంది, ఇప్పుడు 25 కోట్ల డీలు అని మొదలెట్టారు. అవును, నెక్స్ట్ ఎంత పనికిమాల వ్యవహారానికి 25 కోట్లు ఎవరండి పెడతారు? ఇప్పుడు ఒక మనిషిని బదనాం చేయదలుచుకుంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, మార్ఫింగ్ చేసి కూడా బట్ట కాల్చి మేత అయ్యొచ్చు. అవును, దానికోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారండి ఎవరన్నా? మనోడికి కొంచెం క్యారెక్టర్ వీక్ అనేది అర్థమైపోతుంది క్లియర్ కట్గా, లేకపోతే అంత దూరం రాదు వ్యవహారం. కానీ సరే, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇది ఇంతవరకు మనం ఎమ్మెల్యే తరపు నుంచి మనం మాట్లాడాం. ఈ అమ్మాయికి కూడా అతను మ్యారీడ్ అని తెలుసు కదా. ఇదేనండి, ఇప్పుడు ఒకవేళ అతను ఏదన్నా నన్ను చేశాడు అని ఈవిడేదన్నా మాట్లాడితే కూడా చట్టపరంగా నిలబడదు అది. అతన్ని ఏమి చేయలేదు చట్టపరంగా. కానీ మనం ఒక ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయగలిగేది ఏంటి అంటే నైతిక విలువల గురించి, ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన బాధ్యత గురించి మనం మాట్లాడగలం తప్పితే ఎవరు చట్టం ముందు నిలబడుతున్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరికి శిక్ష పడుతుంది, ఇవన్నీ రుజువు అయ్యే విషయాలేనా, ఇవన్నీ జోలికి నేను వెళ్ళట్లా. సాధారణంగా తను ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఏదైనా అవసరం నిమిత్తం వెళ్ళామనుకోండి, అతను కాస్త తప్పుడుగా మాట్లాడారు అనుకోండి, నేను ఈ పని మీద వెళ్ళాను, నాతో ఇలా మిస్బిహేవ్ చేశారని మనం మాట్లాడితే అదొక అర్థం కింద మనం మాట్లాడగలిగే వాళ్ళమేమో. బట్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ వేరు. ఈమెను కూడా ఈరోజు మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు 25 కోట్ల డీలు అని చెప్పి వీళ్ళందరూ పెద్ద పెద్ద గొంతులు వేసుకుని మాట్లాడతాం వెనకమాల రీజన్ ఏంటి అంటే ఈ అమ్మాయి తప్పు లేదని కాదు, బెదిరించారని చెబుతున్నారు. బెదిరించినా సరే ఇక్కడ చేయదలుచుకుంది ఏంటంటే ఆ గీత కింద ఇంకొక గీత గీయాలని చూస్తున్నారు వాళ్ళు. ఆ గీత గీసేసి అతను చేసింది చిన్న తప్పే కదా, ఓ పెద్ద గీత గీశారనుకోండి, మనకి చూడగానే కనిపించేది పెద్ద గీత చిన్న గీత, పెద్ద గీత కనిపిస్తుంది. అందుకని చెప్పి వీళ్ళందరూ ఏమంటారు తక్షణం నష్ట నివారణ చర్యలకు దిగి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ మర్చిపోతుంది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధికి ఒక బాధ్యత ఉందా లేదా. నువ్వు పెళ్ళైన వాడివి, పోనీ పెళ్ళి కాకపోతే కూడా అది విధానం కాదు కదా. అందుకోసం ఏంటి అంటే అప్పుడప్పుడు గాలికి ఎగిరే అదే పల్లేరుకాయలు కూడా నాట్యం చేస్తాయి అన్నట్లు నాకు పెద్ద నాట్యం వచ్చేసింది అని పల్లేరుకాయ అనుకుంటే అది గాలి మహత్యం, పల్లేరుకాయ మహత్యం కాదు. అట్లాగే మేము 100% స్ట్రైక్ రేటు 100% స్ట్రైక్ రేటు అని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు కదా, ఆ స్ట్రైక్ రేట్లో ఇట్లాంటి పల్లేరుకాయలు కూడా వచ్చి చేరినాయి. బుద్ధి జ్ఞానం ఉండొద్దా అండి? నేను ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిని, నా మీద ఎంత బాధ్యత ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చింది అనుకో, ఇప్పుడు తప్పంతా అమ్మాయి మీద నెట్టేసి తను సేఫ్ అయిపోవాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నీ వైపు నుంచి అన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి, అన్ని చాట్లు బయటకు వచ్చినాయి అంటే, వీడియోస్ కూడా బయటకు అదే వీడియోస్ ఎన్ని బయటకు వచ్చినాయి అంటే నీ ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది? అతను షర్ట్ లేకుండా ఉన్నాయి ఫోటోస్ అన్ని చక్కలు అన్ని వస్తున్నాయి, అన్ని వచ్చినాయి. దానికి ఏం సమాధానం అంటే ఒక అమ్మాయి వచ్చేసింది అంటే నువ్వేంటనేది మర్చిపోతారా? నేను మామూలు పౌరుడు అనుకోండి, పోయింది కాసేపు పరువు, ఒక 5-10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అదే పోద్దులే అనుకో, కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు అయిపోతుంది అనుకోవచ్చు. కానీ నువ్వు మామూలు పౌరుడివి కాదు, అది గుర్తుపెట్టుకో. ఆమె ఒక పౌరురాలు, ఆమెకి పరువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అంటే ఉండొద్దని కాదు నా ఉద్దేశం. ఆమె గురించి ఆమెకు రోల్ మోడల్గా ఎవరు అనుకోరు, కానీ ఒక ఎమ్మెల్యేని రోల్ మోడల్ అనుకుంటారా అనుకోరా? ఇది నేను చెప్పేది.
తప్పు ఎవరు చేసినా, మహిళ చేసినా, పురుషుడు చేసినా, మాయతో చేసినా, మోసంతో చేసినా, ఇష్టంతో చేసినా, పరస్పర అంగీకారంతో చేసినా, ఏది చేసినా తప్పు తప్పే. ఎందుకంటే నువ్వు మామూలు మనిషివి కాదు. బాధ్యత కలిగి ప్రవర్తించాలంతే. అంతే. తర్వాత నీ స్నేహితులు వచ్చి అట్లీస్ట్ నీ వైఫ్ వచ్చి మాట్లాడినా సరే అదంతా కవరప్ లాగే ఉంటుంది. అంతే అంతే. ఇదంతా మేకప్పే. అంతే. ఇదంతా మేకప్ ప్యాకప్పే. కుదరదు. ఇట్లా అయితే కుదరదు. ప్రజాప్రతినిధులకి బాధ్యతలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.